తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందినటువంటి యువతి. ఆమెకు కేవలం 21 సంవత్సరాలు. పేరు వచ్చేసి సరస్వతి. ఆమె ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. మీర్పేట్లో ఉంటూ ఆ హాస్టల్లో ఉంటూ లేడీస్ హాస్టల్లో ఉంటూ ఆమె తన చదువును కొనసాగించింది. అయిపోయింది. ఆ తర్వాత రీసెంట్గా ఆమెకు టెలికాలర్ జాబ్ వచ్చింది. సో టెలికాలర్ జాబ్ చేసుకుంటూ ఆమె జీవనాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే ఒక 2-3 ఏళ్ల క్రితం నందకిషోర్ అనే వ్యక్తితోని సరస్వతికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. నందకిషోర్ ఏమీ చేసేవాడు కాదు, కానీ సరస్వతి మాత్రం యాజ్ టెలికాలర్గా పనిచేస్తోంది. మొన్న న్యూ ఇయర్ సందర్భంగా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది. దానికంటే ముందు కూడా తరచుగా 2-3 ఏళ్ళు అయిపోయింది. మన పెళ్లి విషయాన్ని ఇద్దరి పేరెంట్స్కి చెప్దాం, ఒప్పిద్దాం అనేటువంటిది ఫ్రీక్వెంట్గా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏర్పడింది. దీంతో నందకిషోర్ చూద్దాం చేద్దాం అనేటువంటి మాట చెప్తూ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాడు. దీంతో మొన్న న్యూ ఇయర్కి తన సొంతూరుకు వెళ్ళినటువంటి సరస్వతి తిరిగి వచ్చింది. మొన్న ఆదివారం రోజు మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. ఆ టైంలో కూడా ఇంకా నేను పెళ్ళిని పోస్ట్పోన్ చేయలేను, మా అమ్మా నాన్న పూర్తిగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు, పెళ్లి సంబంధాలు చూస్తామని చెప్తూ ఉన్నారు, మన వ్యవహారం ఆర్ ప్రేమకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మా అమ్మా నాన్నకి నేను చెప్తాను, మీ అమ్మా నాన్నకు కూడా నువ్వు చెప్పు అనే ఒత్తిడి ఈ అమ్మాయి ఈ నందకిషోర్ మీద ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఏముంటుంది, నచ్చలేదు. ఎందుకంటే అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనట్టుంది నందకిషోర్. ఈ మాట అనడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద నందకిషోర్ ఒక ఆరోపణ చేశాడు. నువ్వు నాతోనే కాదు ఇంకో వేరే అబ్బాయితో కూడా తిరుగుతున్నావు, నిన్ను నేనెట్లా మ్యారేజ్ చేసుకోవాలి, నేను చేసుకునేది లేదు అని ఖరాఖండిగా చెప్పేసాడట మొన్న ఆదివారం. దీంతో ఆ అమ్మాయి పూర్తిగా మనస్తాపానికి గురై మీర్పేట్లో తను ఉంటున్నటువంటి హాస్టల్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నందకిషోర్ మీద ఇప్పుడు ఈ అమ్మాయి సరస్వతి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఇక్కడే ఉంటుంది. సో ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ అమ్మాయి వచ్చి ఇంకా వాళ్ళ అక్క మృతదేహం మీద పడి భయంకరంగా ఏడవడం. ఆ తర్వాత ఈ నందకిషోర్ అనే వ్యక్తి మా అక్కని మోసం చేశాడు, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి నమ్మించి మరీ మోసం చేశాడు, నందకిషోరే మా అక్కని చంపాడు అనేటువంటిది పోలీసులకు ఆమె ఫిర్యాదులో పేర్కొనడం అయితే జరిగింది. దీంతో ఇప్పుడు నందకిషోర్ కోసం పోలీసులు వేట స్టార్ట్ చేశారు. అసలు ఈయన ఎవరు, ఎక్కడుంటాడు, ఏం పని చేస్తాడు, ఈ అంత ఇన్ఫర్మేషన్ని కూడా రాబట్టే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కోకొల్లలుగా జరుగుతున్నాయి, కానీ అమ్మాయిలు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ జాగ్రత్తను చూసుకోవట్లేదు. ఎక్కడో పరిచయమైనటువంటి వ్యక్తి, ర్యాండమ్గా పరిచయమైనటువంటి వ్యక్తులను నమ్మడం, ఇలా మోసపోవడం, కోకొల్లలుగా కేసెస్ నమోదవడం ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. మరోసారి ఇప్పుడు సరస్వతి అనే అమ్మాయి మరో వ్యక్తి ట్రాప్లో పడి ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా వచ్చింది అని అంటే అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే అమ్మాయిల మైండ్ సెట్ మారట్లేదు. అట్లాగే నేనేమి అబ్బాయిల వెనకేసుకు రావట్లేదు, కానీ అబ్బాయిల మైండ్ సెట్ కూడా మారట్లేదు. సో ఇద్దరు కూడా నిజంగా ప్రేమకు సంబంధించిన వ్యవహారం ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి, కానీ ఇట్లా ఎవరి సమ్మతం లేకుండా ఎవరిని ఒప్పించకుండానే మ్యారేజ్ చేసుకోవాలన్న ప్రపోజల్ ఇట్లాంటివి అన్నీ తెచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కొంత సెన్సిటివ్ ఉంటే మాత్రం అమ్మాయి ఇట్లాంటి డిసిషనే తీసుకుంటుంది. ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. అమ్మాయిలు కూడా మోసం చేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. అటు అమ్మాయి అనుకోండి, అబ్బాయి అనుకోండి, నిజంగా ప్రేమించాలి ఆర్ ప్రేమిస్తే మాత్రం మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి వాళ్ళే ముందుకు వెళ్ళండి, లేదంటే అక్కడే డ్రాప్ అవ్వడం బెటర్. ఎందుకంటే కొంత సెన్సిటివ్ ఉన్నా సరే ఇగో ఇట్లాంటి డిసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఒక మనోవేదన అయితే గురి చేస్తున్నారు, మనోవేదనకైతే కారణం అవుతున్నారు అని చెప్పొచ్చు.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి